ఏంట్రా నువ్వు ఫోన్ వదిలేసి వెళ్ళిపోయావు? మర్చిపోయానురా. ఇప్పుడేంటి? మిస్డ్ కాల్స్కి పెద్ద లిస్టే ఉందిరా, ఇదిగో. 22 మిస్డ్ కాల్సా? అన్నోన్ నెంబర్స్. హలో హర్ష, వీళ్ళు నన్ను ఇంట్లో బంధించారు. నువ్వు వెంటనే రా. ఇంటి అడ్రస్ నీకు SMS చేస్తాను. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావురా? కొంచెం ఆగరా, మనందరం కలిసి అక్కడికి వెళ్దాం. అందరమునా? ఎవర్రా? ఒకరున్నారు. నేను ఆ రోజే అనుకున్నాను ఇందులో ఏదో గోల్మాలుందని, కానీ అది మీకు అర్థం కాలేదు. అటువంటి వాళ్ళందరికీ ఒక స్టైల్ ఉంటుంది. వాళ్ళు దేనికైనా తెగిస్తారు. మిగిలిన వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు. అయినా అతను అన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాడు. ఏయ్, నువ్వు పాత రావుగోపాలరావు సినిమాలను చూడలేదా? నా బంగారు నిమి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? వాడు అసలే టెన్షన్లో ఉంటే అనవసరంగా ఏదో ఒకటి గొనుగుతూ నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నేనప్పుడే చెప్పాను కదా, ఇద్దరు వెళ్ళి మాట్లాడి సెటిల్ చేసుకుంటా అన్నారు. ఈరోజు ఏమైంది? అసలు మీకేం అర్థం కాదు. ఓ ఆడపిల్ల మనసు ఇంకో ఆడపిల్లకే తెలుస్తుంది. ఒరే, నువ్వు అక్కడికి వెళ్ళాక నువ్వు మరో కొత్త సీన్ చేయకు. ఒకవేళ వాళ్లే ఏదైనా ప్లాన్ చేసుంటే నువ్వో పని చేయి. ఇప్పుడు మనందరం బయట వెయిట్ చేస్తూ ఉన్నామని తన్ని ఎవరికీ తెలియకుండా బయటికి రమ్మని చెప్పు. మాయా, నేను అక్కడికే వస్తున్నాను. నువ్వొకటి చెయ్యి. అక్కడ మేము కారుతో రెడీగా ఉంటాం. నువ్వెవరికి తెలియకుండా ఇంట్లోంచి వచ్చేయి. అలా రావడం నా వల్ల కాదు. అలా రావాలంటే వాళ్ళతో చెప్పే నేను బయటికి వచ్చేస్తాను. ఓరి దేవుడా, వెళ్ళక తప్పదా? హలో ఆంటీ, ఎలా ఉన్నారు? ఏంటంటీ? ఆంటీ, నేను రాయిని. ఆంటీ, ఆంటీ, అందరినీ కొంచెం పిలవండి ఆంటీ. రే, భయపడకరా, నేనున్నానుగా. ఆంటీ, అందరికీ టీ తీసుకురండి. అంకుల్, మీకు టీయేగా? కాదు బాబు, కాఫీ. ఒక కాఫీ. ఏంటంకుల్, మనం మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నాం కదా, అలాంటప్పుడు మా ఆయన ఇంట్లోనే బంధించచ్చా? నిన్నెవరైనా బాధ పెట్టారా? అది నా కూతురు. దాన్ని తిడతాను, కొడతాను, చంపుతాను. అడగడానికి నువ్వెవరు? దాన్ని ప్రేమతో చూసుకుని పెంచి చదివించి ఇంతదాన్ని చేశాను. అయినా తను నాతో ఏముందో తెలుసా నీకు? కిరోసిన్ ఎక్కడా? ఏమండి, వద్దండి, నేను చెప్పేది కొంచెం వినండి. ఏమండి, వద్దండి, అలా ముద్దులా నుంచుంటావేంటి? చెప్పు. అయ్యో, ఏమండి, మాట్లాడు. అగ్గిపెట్టి ఎక్కడుంది? అగ్గిపెట్టి ఎక్కడా?
నేను జీవించబోయేది అతనితో, మీతో కాదు. ఏదో సినిమాలో చూసి ఏమిటండి ఈ వేషాలు, మరీ చిన్నపిల్లళ్ళ. అయ్యయ్యో చాలా గొప్ప విలనే. కూర్చోండి. ఇప్పుడు టైం 5:30 అయింది. నేనిప్పుడు తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తాను. ఇక్కడ మీరు పల్లెటూళ్ళలో ఉన్నారు. ఉదయాన్నే పోలీసులు వచ్చి తండ్రి కూతుళ్ళని తీసుకువెళ్తారు. మాయ నాతో వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఇంకో 2 కూతుళ్ళున్నారు. వాళ్ళ జీవితం గురించి నేను చెప్పనక్కలేదనుకుంటాను. వెళదాం. హే, నీ కొంచెం కూడా దిగుల్లేదా? నాకు దిగులుగా ఎందుకుంటుంది? నేనొస్తున్నది నీతోనే కదా. బ్యాగ్ లైవ్ త్వరగా వెళ్ళిపోదాం. మీ నాన్న మనసు మళ్ళీ మారొచ్చు. హౌ రొమాంటిక్. నువ్వు కూడా మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చేయరా. ఇప్పుడేమైంది? నువ్వు వెళ్ళి ఇంట్లో ఉండు, నేను వచ్చి తీసుకొస్తాను. అదేం వద్దులే, నిన్ను చూడగానే మా వాళ్ళు ఒప్పేసుకుంటారు. అప్పుడేం చేయగలం? ఇప్పుడే వస్తాను. అతన్ని తప్పు పట్టడానికి లేదు. అతని విషయంలో నేనే చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను. ఏ మనిషికైనా ఆత్మాభిమానం ఉంటుందిగా, అందుకే అతను అలా నడుచుకున్నాడు. వెళ్ళొస్తానమ్మా. సరే. పాలు తాగడానికి వెళ్ళాను. ఓ టీ తాగి వెళ్ళండి. మా మీద కోపమేం లేదుగా. మమ్మల్ని ద్వేషించకండి. నేను చేసిందంతా కరెక్ట్ అని చెప్పడం లేదు. నాకు తెలుసు నా బిడ్డ నువ్వు బాగా చూసుకుంటావని. ఆ రోజు నీ విషయంలో తప్పు చేశానని అర్థమైంది. అది నువ్వు మర్చిపోవాలి. ఇద్దరూ తరచూ మన ఇంటికి రండి. అలాగే. వస్తాను. సరే. అరే, నీకు ఏడవడం కూడా తెలుసా? అయ్యో, పోరా రాస్కల్.